హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే, నలుగురికి ఉపయోగపడుతున్నాయి అని మీకు అనిపిస్తే లైక్ చేయండి. దానివల్ల ఇంకొంతమందికి చూసే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి మనిషికి తాను సంతోషంగా బ్రతకాలన్నా, తన బాధల్ని ఎవరికన్నా పంచుకోవాలన్నా ఒక వ్యక్తి అవసరం. ఆ క్రమంలోనే ఫ్రెండ్షిప్స్ అని, రిలేషన్షిప్స్ అని, లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ అని, మ్యారేజెస్ అని ఆ క్రమంలో ఏర్పడినవి. అయితే ఆ రిలేషన్స్ కానీ, ఆ ఫ్రెండ్షిప్స్ కానీ మనం చదువుకునే చోట ఏర్పడవచ్చు, మనం పనిచేసే చోట ఏర్పడవచ్చు. ఇప్పుడంటే సోషల్ మీడియాలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మన కళ్ళ ముందే ఉంటున్నారు కాబట్టి అనేకమైన యాప్స్ ద్వారా చాలా ఈజీగా ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళని కాంటాక్ట్ చేయటం అనేది చాలా ఈజీ అయిపోయింది. అయితే మనకి పరిచయమైన వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ ఎవరు, అలాగే మనకు తెలిసిన వాళ్ళందరికీ మన వ్యక్తిగత విషయాలు కానీ, మనకి సంతోషం కలిగిన, బాధ కలిగిన అందరికీ షేర్ చేయము. ప్రతి మనిషికి ఇంకొక వ్యక్తి తన మనస్తత్వంతో ఇంచుమించుగా సరిపోతారు అనుకున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ కానీ, ఆ రిలేషన్షిప్ కానీ ముందుకు వెళ్తూ ఉంటుంది. అది బాగున్నంత కాలం చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రిలేషన్షిప్ పెరుగుతున్న కొందికి ఒక స్టెప్ ముందుకు తీసుకొని మనకి కలిగిన సంతోషాలు వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం. మనకు కలిగిన బాధలు కూడా వాళ్ళతో పంచుకొని వాళ్ళ ద్వారా మనం ఓదార్పు కోరుకుంటాం. అల్టిమేట్లీ మన ఎమోషన్స్ వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఇంకొంతకాలం అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత విషయాల కాడ నుంచి, ప్రొఫెషనల్ విషయాల కాడ నుంచి అనేకమైన షేర్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రిలేషన్ ఉన్నంతకాలం ఆ రిలేషన్ కొంతమందికి లవ్లోకి కూడా వెళ్ళొచ్చు. అటువంటప్పుడు ఆ లవర్స్ ఇద్దరు వాగ్దానాలు చేసుకునేది ఏంటంటే, నేను బ్రతుకున్నంత కాలం నా ప్రాణంగా చూసుకుంటాను, నా ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా నా జీవితాంతం నేను చూసుకుంటాను. ఇటువంటి అబద్ధమైన మాటలు చెప్తారు. అబద్ధమైన మాటలు ఎందుకన్నానంటే, అన్నవాడు ఎంతకాలం బతుకుతాడో తెలియదు, వాడి జీవితాంతం ఆడి ప్రాణానికంటే లేదు వాళ్ళ ప్రాణానికంటే ఎక్కువగా చూసుకుంటానని వాగ్దానం చేస్తారు. అది ఒక వ్యామోహం. ఆ లవ్ అంటే మనం ఏం మాట్లాడుతున్నామో ఆ సందర్భంలో ఏం చేస్తున్నారనేది తెలియక, సరైన పరిణితి లేక అనేక వాగ్దానాలు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు కొన్ని రిలేషన్స్ అడ్జస్ట్ అయిపోయి మళ్ళా ఆ రిలేషన్ కొనసాగిస్తారు. కొంతమంది మాత్రం ఇలాగ విడిపోయి గొడవ పడిన వాళ్ళు ఎవరో ఒకరు పర్మనెంట్గా మనకు క్లోజ్ చేసినప్పుడు బాధపడతారు, కొంతమంది ఆందోళన పడతారు, డిప్రెషన్లోకి వెళ్తారు, రకరకాల ఎడిక్షన్స్లోకి వెళ్ళి వాటి నుంచి ఆ అమ్మాయి కోసమే తన లైఫ్ మొత్తం, కెరీర్ వదిలేసి, చదువు వదిలేసి ఆ అమ్మాయి కోసమే ఆలోచించి లైఫ్ని చెడగొట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకో స్టెప్ ఎక్కువైపోయి మనతో ఎంతకాలం ఉన్నప్పుడు వాళ్ళతో అనుభవించిన మన యొక్క హ్యాపీ మూమెంట్స్ ఎన్ని ఉన్నా బ్రేకప్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళని ఏదో ఒక రకంగా బ్యాడ్ చేయాలి. మూడో వ్యక్తి దగ్గర చెప్తారు, ఆ మూడో వ్యక్తికి కూడా వీడు కోఆపరేషన్ ఇస్తాడు. అప్పటి నుంచి వాళ్ళు మొదలయ్యేది ఏంటంటే కోపం, పగ, ప్రతీకారం, ఏదో ఒక రకంగా వాళ్ళ మీద నా పగ తీర్చుకోవాలి అని చేసేవాళ్ళే
ఎక్కువ మంది మనకి సొసైటీలో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ సక్సెస్ అయింది లేదు సరికదా, జైల్లో గడుపుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు 100%. ఎందుకనంటే నీతో రిలేషన్షిప్ ఉన్నప్పుడు నీతో నిన్ను నమ్మి నీకు షేర్ చేసుకున్న విషయాలు వేరే వాళ్ళకి నువ్వు షేర్ చేసి నేను బ్యాడ్ చేద్దామని చూస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ద సేమ్ సిచ్యువేషన్ మీ ఇంట్లో జరిగితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతాను ఒక్కసారి ఆలోచించినా పర్వాలేదు, నాకు జరిగినా పర్వాలేదు అని మూర్ఖంగా ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేం. ఒక్కసారి ఈ బాధపడే వాళ్ళకి, వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అనుకున్న వాళ్ళకి నేను ఒక చిన్న సలహా చెప్తాను. నువ్వు బాధపడకుండా ఉండాలన్నా, వాళ్ళ బాధ పెట్టకుండా ఉండాలన్నా ఫస్ట్ క్షమించటం అనేది ఒకసారి అలవాటు చేసుకోండి. ఇది మీకు కొత్త పదం లాగా ఉండొచ్చు, చాలా అద్భుతమైన పదం. క్షమించటం అంటే వాళ్ళు ఏ సందర్భంలో ఏమన్నారు అన్నది ఆ రిలేషన్ మధ్య ఇద్దరు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నీతో సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ వేరు, నీతో గొడవ పడినప్పుడు వాళ్ళే సిచ్యువేషన్ లో ఉన్నారు అనేది ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే ఈ సృష్టిలో అత్యంత వేగంగా ప్రయాణించేది మనిషి యొక్క మనస్సు, అతనికి వచ్చే ఆలోచనలు. ఈరోజు ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఇలాగంటావని ఉన్నావని లైఫ్ లాంగ్ నువ్వు ఇలాగ ఉంటావని చెప్పి పొరపాటున అనుకో మాకు. మరి అదే ఎదుటి వ్యక్తులు కూడా అలాగే ఉంటారని నువ్వు ఊహించి నువ్వు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుందాము లేదా వాళ్ళ గురించి బాధపడదాం అనుకుంటే నష్టపోయేది నువ్వే. మీకు ఒకటే చెప్తున్నాను, చిన్న చిన్న గొడవలు అయినప్పుడు ఎటువంటి వాళ్ళు అయినా సరే మళ్ళీ రియలైజ్ అవుతారు, కలుస్తారు. కానీ పర్మనెంట్గా నేను కట్ చేశారంటే వాళ్ళు అక్కడ డిసైడ్కి తీసుకున్నారు, నీ మీద గట్టి ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏమనంటే ఇతనితో ఉంటే నా లైఫ్ హ్యాపీగా ఉండదు, లేకపోతే ఏవుడితో ఉంటే నా లైఫ్ హ్యాపీగా ఉండదు. ఉన్నంతకాలం బ్రతికినంతకాలం ఈ టార్చర్ నేను భరించలేను. ఈ మైండ్ సెట్ చాలా డేంజరస్ మైండ్ సెట్. ఇతనితో ఉంటే గనక నేను ఎప్పటికైనా సరే ఏదో ఒక సమస్యలో పడతాను అనుకున్న వాళ్ళే కంపల్సరీగా బ్రేకప్ చెప్తారు. వాళ్ళు నువ్వు ఎన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పి ప్రయత్నం చేసినా యాక్సెప్ట్ చేయరు. కానీ నువ్వేమనుకుంటావంటే ఇదివరకట్లాగా చిన్న చిన్న గొడవలు అయినప్పుడు ఎలాగైతే మళ్ళీ రియలైజ్ అయ్యి మాట్లాడారో అలా మాట్లాడకపోతారా అని చెప్పి నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటావు. వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటారు, నీ యొక్క బాధ వదిలిపోయిందని చెప్పి నువ్వు అది ఆలోచించనంత కాలం వాళ్ళు మాత్రం మారుతారని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. అందుకోసమనే క్షమాపణ అనేది ఎందుకు వచ్చిందంటే ముందు నీ మైండ్ హీల్ అవుద్ది. వాళ్ళు ఏ సందర్భంలో అన్నారు, ఏ సందర్భంలో చేశారో అనేశారు, ఇంకా కలవరు అనుకున్నప్పుడు వాళ్ళు వదిలేసి నీ పని ఏంటి, నువ్వు ఇంకా చేయవలసినవి ఏమున్నాయి, నీ లైఫ్లో సెటిల్ అవటానికి ఏం చేయాలన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఇచ్చేయి. ఇది మంచి వాళ్ళకి చెప్పి బాధలో డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి చెప్పే సలహా. ఒక్కసారి ప్రయత్నం చేస్తే దాని అద్భుతం ఏంటో తెలుస్తుంది. నీ మనసులో నువ్వు క్షమించుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్పవసరం లేదు. నీ మైండ్లో నువ్వు క్షమిస్తే నీలో ఉన్న ఆందోళన తగ్గుద్ది, నీ డిప్రెషన్ తగ్గుద్ది, నీకు ఒక రకమైన చిరాకు తగ్గుద్ది, నువ్వు కాన్సన్ట్రేషన్ చేయవలసిన వాటి మీద కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది. ఎలాగైనా నేను పగ తీర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చిన సలహా ఏంటంటే మీకెందుకు గొడవ వచ్చిందో ఒకసారి వాళ్ళతో క్లియర్ చేసుకుంటే ప్రయత్నం చేయండి. వాళ్ళు గనక క్లియర్ చేసుకున్న మూడ్లో లేకపోతే గనక వదిలిపెట్టేయండి. ఎందుకనంటే ఇందాకే చెప్పాను, ఎవరైనా సరే ఇతని వల్ల మనకి ఇంకా థ్రెట్ ఉంటుంది, మనకి మంచి అనేది ఉండదు, హ్యాపీ అనేది ఉండదు అనుకునే సిచ్యువేషన్ అయితేనే లాంగ్ టైం బ్రేకప్ చెప్తారు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా క్షమించేయి. ఎందుకనంటే వాళ్ళతో నువ్వు ఉన్నప్పుడు మెమరబుల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకు నీకు రాస్తున్నాయి అనుకో. అలా అని మోసం చేశారు కదా నన్ను వదిలిపెట్టేయమంటావు ఏంటి,
నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తాక ఈ వీడియో చేసేది అని అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎప్పుడు తప్పులు చేయకుండా ఉన్నావా? నువ్వు ఎవరిని దూషించకుండా ఉన్నావా? అదే సిచ్యువేషన్లో నువ్వు ఉంటే గనక నీకు అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వే బ్రేకప్ చెప్పేవాళ్ళమేమో అని నీ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకో. తప్పనిసరిగా నీకు ఆన్సర్ దొరుకుద్ది. దొరికినా సరే నేను క్షమించను, ఏమైనా సరే వాళ్ళ పెళ్లి చెడగొడతాను, వాళ్ళు బారసాలు చేసుకుంటే ఆ బారసాలకు కూడా వెళ్ళి చెడగొడతాను అనుకుంటే గనక నువ్వు చెరసాలకు వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. థ్యాంక్ యూ.